హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. రీసెంట్గా ఇండోనేషియాలోని ఒక అగ్నిపర్వతం అనేది బద్దలైంది. వోల్కానిక్ ఎరప్షన్ అంటాము. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రఫీలో దీనికి సంబంధించి అడగచ్చు. అలాగే సొసైటీకి సంబంధించి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఎందుకని సొసైటీకి సంబంధించి అంటే ఒక వోల్కానిక్ ఎరప్షన్ జరిగినప్పుడు అక్కడ లోకల్ పీపుల్ గనక నివసిస్తూ ఉంటే వాళ్ళ మీద ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఆ పర్స్పెక్టివ్లోనూ మనకి క్వశ్చన్ అనేది రావచ్చు. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా ప్రిలిమ్స్లోనూ మెయిన్స్లోనూ మనకి క్వశ్చన్ అడిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఈ నేపథ్యంలో అసలు ఏంటి అగ్నిపర్వతం అన్నటువంటిది, ఎక్కడ ఉంది ఇది, రీసెంట్గా ఇంకేమైనా అగ్నిపర్వత విస్ఫోటనాలు అనేవి జరిగాయా, అసలు అగ్నిపర్వతం అంటే ఏంటి, దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, వీటి యొక్క క్లాసిఫికేషన్ ఏంటి, అలాగే ఈ వోల్కనిక్ ల్యాండ్ ఫామ్స్ అనేవి ఎన్ని రకాలు ఉంటాయి, ఎలా ఉంటాయి, ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క వోల్కనోస్ లేదా అగ్నిపర్వతాల యొక్క విస్తరణ అనేటటువంటిది ఎలా ఉంది, ప్రిలిమ్స్లో మెయిన్స్లో క్వశ్చన్స్ ఎలా అడగచ్చు, ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. చూడండి, కంటెక్స్ట్ వచ్చేసరికి ఇండోనేషియాలో ఉన్నటువంటి అనక్ క్రకటావు అన్నటువంటి వాల్కనో ఇప్పుడు బద్దలైంది. నేమ్ గుర్తుపెట్టుకోవాలి. అనక్ క్రకటావో అన్నటువంటి వాల్కనో ఎక్కడ ఉంది అంటే ఇండోనేషియాలో ఈ సుండా స్ట్రైట్కి కొంచెం నార్త్ సైడ్లో ఈ యొక్క క్రొకటావు ఐలాండ్ అన్నటువంటిది ఉంది. ఇది ఒక దీవుల సముదాయం అనమాట. అందులో ఈ యొక్క అనక్ క్రొకటావు అన్నటువంటి వాల్కనో అనేది ఉంది. అది ఇప్పుడు ఎరప్ట్ అయింది. సో గుర్తుంచుకోవాలి. అసలు సుండా స్ట్రైట్ యొక్క మ్యాప్ పాయింటింగ్ అన్నటువంటిది మనకి ఇంపార్టెంట్. సుండా స్ట్రైట్ అన్నటువంటిది ఎక్కడ ఉందండి, మనకి ఇండోనేషియాలో జావాకి మరియు సుమత్రాకి మధ్య ఈ సుండా స్ట్రైట్ అన్నటువంటిది ఉంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అడగచ్చు ఈ బిట్ అన్నటువంటిది. అయితే ఒక్కసారి ఇక్కడ చూడండి, సుండా స్ట్రైట్ అన్నటువంటిది ఇక్కడ ఉంటే ఇది ఏమో క్రకటావా ఆర్చిపెలాగో అన్నటువంటిది. అందులో ఈ యొక్క అగ్నిపర్వతం అన్నటువంటిది ఇప్పుడు బద్దలైంది. ఈ పిక్చర్లో మనం చూడొచ్చు ఎరప్షన్ అనేది ఎలా ఉంది అనేసి. మరి రీసెంట్ టైమ్స్లో ఇలాంటి అగ్నిపర్వత విస్ఫోటనాలు ఎక్కడైనా జరిగాయా అంటే చూడండి, రీసెంట్గానే హవాయిలో ఉన్నటువంటి ఈ కిలావా వాల్కనో అన్నటువంటిది ఎరప్ట్ అయింది. అలాగే ఐస్లాండ్లో ఉన్నటువంటి వాల్కనోస్ ఎరప్ట్ అయ్యాయి. రీసెంట్గా మనం చూస్తే ఐస్లాండ్లో ఈ యొక్క వాల్కనోస్ ఎరప్ట్ అయ్యే అవకాశం ఉంది అన్నట్టుగా ఎమర్జెన్సీని ప్రకటించడం జరిగింది. ఎందుకని అంటే దాదాపు 14 గంటల్లోనే 800కు పైగా అర్త్క్వేక్స్ అనేవి రావటం జరిగింది. అంటే భూకంపాలు అనేవి వచ్చాయి. దాంతో అక్కడ అగ్నిపర్వతం అనేది విస్ఫోటనం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టుగా ఎమర్జెన్సీని కూడా ప్రకటించారు. అలాగే ఇటలీలో ఉన్నటువంటి మౌంట్ ఎట్నా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. ఎందుకు అంటే యూరప్కి సంబంధించి మోస్ట్ యాక్టివ్ వాల్కనో ఈ యొక్క మౌంట్ ఎట్నా అన్నటువంటిది. అలాగే మనం చూస్తే హుంగా టోంగా అన్నటువంటి వాల్కనో మనకి 2022వ సంవత్సరంలో ఎరప్ట్ అయింది. ఈ హుంగా టోంగా అన్నటువంటిది సౌత్ పసిఫిక్ ఐలాండ్లో ఉన్నటువంటి హుంగా దేశంలో ఉండే ఒక సబ్మరైన్ వాల్కనో. అంటే వాల్కనో అన్నటువంటిది మనకి భూమిపైనే ఉండక్కర్లేదు, నీటిలో కూడా వాల్కనోస్ అనేవి ఉంటాయి. ఇది ఒక సబ్మరైన్ వాల్కనో అనమాట. అయితే దీని ఎఫెక్ట్ అన్నటువంటిది ఇప్పుడు చాలా చాలా న్యూస్లో ఉంది. ఏమని, దీని నుంచి వచ్చేటటువంటి ఆ గ్యాసెస్, వాటర్ వేపర్ ఏదైతే ఉందో అది ట్రోపోస్ఫియర్ దాటిపోయి స్ట్రాటోస్ఫియర్ వరకు రీచ్ అయింది. అలా రీచ్ అవ్వటం ద్వారా అక్కడ ఉన్నటువంటి ఓజోన్ లేయర్ డిస్ట్రక్షన్ అనేది జరిగింది అన్నట్టుగా ఈ యొక్క వాల్కనో న్యూస్లో ఉంది. సో గుర్తుంచుకోవాలి. అయితే అసలు వాల్కనోస్ అంటున్నాం. ఈ వాల్కనోస్ అంటే ఏంటి మనము గుర్తుంచుకోవాలి. వల్కన్ అనేటటువంటిది ఏంటి అంటే రోమన్ పర్సన్స్కి సంబంధించి ఫైర్ గాడ్ అన్నమాట. అగ్నిదేవుడు ఈ యొక్క వల్కన్ అన్నటువంటి పర్సన్, అతని పేరు మీదుగానే దీనికి వల్కనోస్ అనేటటువంటి పేరు వచ్చింది. వల్కనో అంటే ఏంటి అంటే ఇది ఒక వెంట్ అనమాట. వెంట్ అంటే ఒక రంధ్రం లాంటిది, ఒక గొట్టం లాంటిది అంటాం కదా. నార్మల్గా అగ్నిపర్వతం అనేటటువంటిది ఎలా ఉంటుందండి, ఇలా ఉంటుంది. ఈ కింద మొత్తం ఈ యొక్క మ్యాగ్మా ఛాంబర్ అనేసి పిలుస్తాము. అక్కడ నుంచి చిన్న ద్వారం అనేటటువంటిది ఉంటుంది. ఇక్కడ ఎరప్షన్ అనేటటువంటిది అవుతుంది. సో ఈ వెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని, అంటే ఈ రంధ్రం ఏదైతే ఉంటుందో దాన్ని వెంట్ అనేసి పిలుస్తాము. దాని నుంచి ఎరప్షన్స్ అనేవి ఇలా బయటికి జరుగుతాయి. సో బేసిక్గా ఇది గుర్తుంచుకోండి, తర్వాత డయాగ్రామ్ అనేది చూద్దాం. సో ఇక్కడ ఏంటి అంటే ఒక రిజర్వాయర్ అనేటటువంటిది ఉంటుంది, ఒక ఛాంబర్ అనేటటువంటిది ఉంటుంది. ఇదిగో ఇదే, దీన్నే మనం మ్యాగ్మా ఛాంబర్ అనేసి పిలుస్తూ ఉంటాము. గుర్తుంచుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే ఈ యొక్క వాల్కనోకి సంబంధించి వాల్కనో ఎరప్షన్ అయ్యింది అంటే ఈ స్టేజ్ వరకు ఈ కింద ఉన్నటువంటి దాన్ని మొత్తం మనము మ్యాగ్మా అనేసి పిలుస్తాము.
మ్యాగ్మా అనేసి. అదే ఒక్కసారి వాల్కనో నుంచి ఆ పదార్థాలన్నీ బయటకు వచ్చాయి అంటే దాన్ని మనం లావా అనేసి పిలుస్తాము. ఈ రెండు పదాలకి డిఫరెన్స్ అనేది మనకి తెలియాలి. నెక్స్ట్ చూడండి, వాల్కనోస్ అనేవి చాలా స్పెసిఫిక్ జియోలాజికల్ సెట్టింగ్స్లోనే ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్లేట్ బౌండరీస్ అనేసి మనం చదువుకొని ఉంటాం, ఎన్సీఆర్టీ చదువుకున్నప్పుడు. అవునా? ప్లేట్ బౌండరీస్లో ఎన్ని రకాలు ఉంటాయి? 3 రకాలు. అందులో ఒకటేంటి? కన్వర్జెంట్ అనేసి. కన్వర్జెంట్ అంటే ఏంటి? రెండు ప్లేట్స్ అనేవి ఇలా దగ్గరికి వచ్చి ఒకదానికొకటి గుద్దుకోవటం కన్వర్జెన్స్ అంటాము. రెండవది వచ్చేసరికి డైవర్జెంట్. డైవర్జెంట్ ప్లేట్ బౌండరీస్ అంటే ఏంటి? రెండు ప్లేట్ బౌండరీ, ఒక ప్లేట్ అన్నటువంటిది ఇలా ఉంటే అది ఇలా విడిపోతూ రావటం, దాన్నే డైవర్జెంట్ అనేసి మనం పిలుస్తాము. కన్వర్జెంట్కి ఎగ్జాంపుల్ చెప్పండి. యురేషియన్ మరియు మన ఇండియన్ ప్లేట్ అన్నటువంటిది కన్వర్జెంట్ ప్లేట్ బౌండరీసేనా? హిమాలయాస్ అనేవి ఫామ్ అయ్యాయి, అవునా? అదే డైవర్జెంట్ ప్లేట్ బౌండరీస్కి ఎగ్జాంపుల్ ఏంటి? ఇటు నార్త్ సౌత్ అమెరికా, ఇటు యురేషియన్ ఆఫ్రికన్ ప్లేట్, ఇవన్నీ కూడా మూవ్ అవుతూ వస్తూ ఉన్నాయి, అవునా? దాన్ని డైవర్జెంట్ ప్లేట్ బౌండరీస్ అంటాము. దానివల్ల మనకి ఏర్పడింది ఏంటి? మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ అన్నటువంటిది. ఇది గుర్తుంచుకోవాలి. మూడవది వచ్చేసరికి ట్రాన్స్ఫార్మ్ ప్లేట్ బౌండరీస్ అన్నటువంటిది. ట్రాన్స్ఫార్మ్ ప్లేట్ బౌండరీస్ అంటే ఏంటి? ఒకదానికొకటి ఇలా ప్యారలల్గా మూవ్ అవుతూ ఉండటం. సో ప్లేట్ బౌండరీస్ అనేవి గుర్తుంచుకోవాలి. అయితే ఒక్కసారి నాకు ఆన్సర్ చేయండి, మొత్తం మన ప్రపంచంలో ఎన్ని మేజర్ ప్లేట్ బౌండరీస్ అనేవి ఉన్నాయి? మనకి మేజర్ ప్లేట్స్ అనేసి మైనర్ ప్లేట్స్ అనేసి కేటగరైజ్ చేస్తాం, అవునా? సో ఎన్ని మేజర్ ప్లేట్స్ అనేవి ఉన్నాయి? ఒకసారి కమెంట్ సెక్షన్లో ఆన్సర్ ఇవ్వండి. సరే, ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఇది మొత్తం మ్యాగ్మా ఛాంబర్ అనేసి పిలుస్తాము, అవునా? సో ఈ మ్యాగ్మా ఛాంబర్ నుంచి ఇలా బయటకు వచ్చే ఈ వెంట్ని, దీన్నే వెంట్ అనేసి పిలుస్తూ ఉన్నాం, అవునా? వెంట్ అంటే ఒక రంధ్రం లాంటిది అనేసి చెప్తాం. దాని నుంచి లావా అంటే ఇక్కడ ఏంటి? బూడిద అనేటటువంటిది ఉండొచ్చు, వాటర్ వేపర్ ఉండొచ్చు, గ్యాసెస్ అనేవి ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఇలా బయటకు వస్తాయి. అలా వచ్చినటువంటివి కొన్నిసార్లు ఏమవుతాయంటే కొన్ని కిలోమీటర్ల వేర పైకి వెళ్ళిపోతాయి. సో ట్రోపోస్ఫియర్ విస్తరించి తర్వాత స్ట్రాటోస్ఫియర్లోకి కూడా ఎంటర్ అయ్యే అవకాశాలు చాలా మేజర్ వాల్కనోస్కి ఉంటాయి. సో మేజర్ ఎరప్షన్స్ ఏవైనా జరిగినప్పుడు ఇలాంటివి జరుగుతాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్నటువంటి హుంగా టోంగా ఏదైతే వాల్కనో ఎరప్షన్ అనేటటువంటిది ఉందో దానికి ఎగ్జాంపుల్గా మనం దీన్ని చెప్పచ్చు. సెవెరల్ కిలోమీటర్స్ పైకి వెళ్ళిపోయి అంటే స్ట్రాటోస్ఫియర్లోకి కూడా వెళ్ళిపోయి ఓజోన్ లేయర్ని ప్రభావితం చేసింది అంటే ఇది ఎంత పెద్ద మేజర్ వాల్కనిక్ ఎరప్షన్ అన్నటువంటిది మనకు అర్థమవుతుంది, అవునా? నెక్స్ట్ చూడండి, వాల్కనో యొక్క స్ట్రక్చర్. ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది 4 కాంపోనెంట్స్. అవి ఏంటి? ఇందాక చెప్పుకున్నట్టుగా ఒకటి ఈ మ్యాగ్మా ఛాంబర్ అన్నటువంటిది. అంటే ఏంటి? ఏవైతే డెబ్రిస్ అనేవి ఉంటాయో, రాక్స్ అనేవి ఉంటాయో అవన్నీ కరిగి ఇక్కడ మ్యాగ్మా లాగా స్టోర్ అవుతాయి. అక్కడ నుంచి ఇలాగా బయటికైతే రావాలి కదా పైకి. సో ఆ యొక్క రంధ్రాన్ని మనం వెంట్ అనేసి పిలుస్తాము, వెంట్. ఇదేమో మ్యాగ్మా ఛాంబర్ అన్నటువంటిది. చూడండి, మ్యాగ్మా ఛాంబర్, వెంట్ అన్నటువంటిది. వోల్కానిక్ కోన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నటువంటి మ్యాగ్మా ఏదైతే ఉందో అది ఇక్కడ నుంచి బయటికి రావాలి, అవునా? అలా బయటకు వచ్చి లేయర్స్గా ఇక్కడ అంతా కూడా ఫామ్ అయిపోయి ఒక చిన్న మౌంటైన్ లాంటి స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. నార్మల్గా మౌంటైన్ లాంటి స్ట్రక్చర్ ఫామ్ అవ్వచ్చు, లేదంటే ఒక ప్లేన్ లాగా ఫామ్ అవ్వచ్చు. అలాంటి వాటినే మనము వోల్కానిక్ కోన్ అనేసి పిలుస్తున్నాం. ఇలా ఒక కోన్ స్ట్రక్చర్ లాగా ఫామ్ అవ్వటం అనమాట. అలాగే క్రేటర్ అన్నటువంటిది. క్రేటర్ అంటే ఏంటి? వోల్కనో బయటకు వచ్చేటప్పుడు ఇదిగో ఇక్కడ ఒక క్రేటర్ లాంటిది ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ ఒక బిలం లాంటిది ఫామ్ అవుతుంది అనమాట. దాని నుంచే ఇవన్నీ బయటకు వస్తూ ఉంటాయి. సో ఇది 4వ కాంపోనెంట్ క్రేటర్ అన్నటువంటిది. గుర్తుంచుకోవాలి, 4 కాంపోనెంట్స్ అన్నటువంటివి వాల్కనోకి సంబంధించి ఉంటాయి. చూడండి, ఇక్కడ మ్యాగ్మా ఛాంబర్, ఇదంతా కూడా మ్యాగ్మా ఛాంబర్ అనమాట. లోపల మ్యాగ్మా అన్నటువంటిది ఉంటుంది. దీని నుంచి బయటకు వచ్చేటటువంటి ఈ హోల్ ఏదైతే రంధ్రం ఏదైతే ఉందో దాన్నే మనం వెంట్ అనేసి పిలుస్తాం. అంటే బయటికి రావడానికి ఒక స్కోప్ అనమాట. ఈ బయటకు వచ్చే ఈ ప్లేస్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఏమంటాము? క్రేటర్ అనేసి పిలుస్తాము. అదే ఇలా యాష్ మౌంట్స్ అనేవి ఇక్కడ అంతా ఫామ్ అయ్యాయి, అవునా? సో దీన్ని మనం ఏమని పిలుస్తూ ఉన్నాము? వాల్కనిక్ కోన్ అనేసి మనం పిలుస్తూ ఉన్నాము. ఈ మిగిలిన సిల్ కావచ్చు, లేదంటే లాకోలిత్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ల్యాండ్ ఫామ్స్ కింద చెప్పుకుంటాము. అయితే ఇక్కడ చూడండి, వోల్కనో యొక్క క్లాసిఫికేషన్ ఏంటి అనేసి. అందులో ఒకటి పీరియాడిసిటీ, అంటే ఎంత కాలానికి సంబంధించి ఇవి సంభవిస్తూ ఉన్నాయి. అంటే రీసెంట్ ఇయర్స్లో సంభవిస్తున్నాయా, లేదంటే చాలా ఇయర్స్గా సంభవించట్లేదా, లేదంటే ఎన్నో సంవత్సరాల కొద్దీ ఇది సంభవించట్లేదా, ఇలాగా ఆ పీరియాడిసిటీని బట్టి మనం క్లాసిఫై చేస్తాం. అందులో 3 రకాలు చెప్తాము. ఒకటి యాక్టివ్ వాల్కనో. యాక్టివ్ వాల్కనో అంటే ఏంటి? రీసెంట్గా ఎరప్షన్ అనేది జరిగి ఉండటం, లేదా దాదాపు చాలా తక్కువ ఇయర్స్లో
ఈ యొక్క ఎరప్షన్ అనేది జరిగి ఉంటే యాక్టివ్ వాల్కనో అనేసి పిలుస్తాము. దీనికి ఎగ్జాంపుల్గా ఏం చెప్పొచ్చు, ఇప్పుడు చెప్పుకున్నటువంటిది కావచ్చు, అలాగే మౌంట్ ఎట్నా అన్నటువంటిది ఇందాక చెప్పుకున్నాం అవునా, యూరప్ యొక్క మోస్ట్ యాక్టివ్ వాల్కనో అనేసి. సో అది ఈ యాక్టివ్ వాల్కనోస్కి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. అలాగే మన దేశంలో ఉన్నటువంటి బ్యారెన్ ఐలాండ్ అన్నటువంటిది లేదా బ్యారెన్ వాల్కనో అన్నటువంటిది దీనికి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. అదే డార్మెంట్ వాల్కనో అంటే ఏంటి, రీసెంట్గా కొన్ని సంవత్సరాలుగా ఎరప్షన్ అనేటటువంటిది లేకపోతే దానిని మనం డార్మెంట్ వాల్కనో అనేసి పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మౌంట్ కిలిమంజారో అన్నటువంటిది రీసెంట్గా మనకి డార్మెంట్ వాల్కనోగా చెప్తూ ఉంటాము. అయితే ఎక్స్టింక్ట్ వాల్కనో అంటే ఏంటి, గత కొన్ని సంవత్సరాలుగా, వందల సంవత్సరాలుగా ఇక్కడ అసలు ఎరప్షన్ అనేటటువంటిది లేదు అన్నప్పుడు దాన్ని మనం ఎక్స్టింక్ట్ వాల్కనో అనేసి పిలుస్తాము. ఈ ఎక్స్టింక్ట్ వాల్కనోకి ఎగ్జాంపుల్గా ఏం చెప్పచ్చు, గుజరాత్లో ఉన్నటువంటి దినోదర్ వాల్కనో అన్నటువంటిది, గుజరాత్లోని ధినోదర్ అన్నటువంటి వాల్కనోని దీనికి ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. ఇక్కడ చూడండి వాల్కనో యొక్క 3 స్టేజెస్ అన్నప్పుడు యాక్టివ్, డార్మెంట్, అలాగే ఎక్స్టింక్ట్ అనేసి మనం 3 రకాలుగా కేటగరైజ్ చేస్తాము. అదే చూడండి స్ట్రక్చర్ మరియు కంపోజిషన్కి సంబంధించి ఎన్ని రకాలు వాల్కనోస్ అంటే మేజర్గా 4 రకాలు. అందులో ఒకటి షీల్డ్ వాల్కనోస్ అన్నటువంటివి. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, లావాకి సంబంధించి 2 రకాలు ఉంటాయి. ఏంటవి అంటే ఒకటి వచ్చేసరికి అసిడిక్ లావా, రెండవది బేసిక్ లావా. ఇప్పుడు ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే విస్కాసిటీ అన్నటువంటి పదం మనకి చాలా చాలా ఇంపార్టెంట్. విస్కాసిటీ అంటాం. విస్కాసిటీ అంటే ఏంటి, ఆ పర్టికులర్ ఫ్లూయిడ్ యొక్క ఫ్లో అనేటటువంటిది ఎలా ఉంది అని తెలియజేసేటటువంటిది విస్కాసిటీ. ఇందులో బేసిక్ వచ్చేసరికి ఎక్కువ ఫ్లో అనేటటువంటిది ఉంటుంది, అంటే లెస్ విస్కస్ అన్నటువంటిది. అసిడిక్ వచ్చేసరికి హై విస్కస్, అంటే విస్కాసిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. గుర్తుంచుకోవాలి, మనకి వాటర్కి హనీకి మధ్య చూసుకుంటే విస్కాసిటీ దేనికి ఎక్కువగా ఉంటుంది, హనీకి ఎక్కువగా ఉంటుంది, తేనెకి ఎక్కువగా ఉంటుంది, అవునా. అంటే ఫ్లోని బట్టి మనం గమనించాలన్నమాట. విస్కాసిటీ అంటే ఎక్కువ ఏదైతే ఫ్లో అవ్వకుండా ఉంటుందో దాన్ని మనం విస్కాసిటీ అంటాము. వాటర్ ఎక్కువ ఫ్లో అవుతూ ఉంటుంది, తేనె అనేటటువంటిది ఎక్కువగా ఫ్లో అవ్వదు స్పీడ్గా. సో అది మేజర్ డిఫరెన్స్. సో ఇక్కడ షీల్డ్ వాల్కనోస్కి వచ్చేసరికి ఏంటి, ఇక్కడ ఒక షీల్డ్ లాగా ఫామ్ అవుతుందన్నమాట. చూడండి ఫ్లూయిడ్ లావా ఫ్లో అన్నటువంటిది బ్రాడ్ స్లోప్స్లో ఇది ఫ్లో అవుతూ ఉంటుంది, దానివల్ల ఇలా షీల్డ్ లాగా ఏర్పడుతుంది. అందుకే వీటిని షీల్డ్ వాల్కనోస్ అనేసి పిలుస్తారు. అదే కాంపోజిట్ వాల్కనోస్ అంటే ఏంటి, ఈ వాల్కనోస్కి హైలీ ఎరప్షన్ అనేటటువంటి జరుగుతుంది, అంటే ఎక్కువ విస్ఫోటనం అనేటటువంటిది ఇక్కడ ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి చాలా ఎక్స్ప్లోజివ్, స్టీప్గా ఉంటాయి, సిమెట్రికల్గా ఎరప్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఇలా చూడండి, ఇలా ఎరప్షన్స్ అనేవి వీటిలో చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్గా ఫిలిప్పైన్స్లో ఉన్నటువంటి మయాన్ ఐలాండ్ని మనం చెప్పచ్చు. అదే షీల్డ్ వాల్కనోస్కి అయితే హవాయిలో ఉన్నటువంటి మౌనా లోవా అన్నటువంటి అగ్నిపర్వతం గుర్తుంచుకోవాలి. అదే లావా డోమ్స్ అంటాం. లావా డోమ్స్ అంటే ఏంటి, చూడండి అగ్నిపర్వతం అన్నటువంటిది ఈ యొక్క లావా ఏదైతే ఉంటుందో దాన్ని అలాగే లోపలికి తీసేసుకుంటూ ఉంటుంది, అంటే అక్కడే అది ఊజ్ అవుతూ ఉంటుంది అనమాట. అలా ఊజ్ చేసుకుంటూ ఉంటుంది ఈ విస్కస్ లావాని. దాంతో చాలా స్టీప్ సైడ్స్ అనేటటువంటివి చాలా చిన్నగా ఉంటాయి, దాంతో ఇక్కడ క్రేటర్స్ అనేవి ఇలాంటివి ఫామ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్లో ఉన్నటువంటి షోవా షింజాన్ అన్నటువంటి దీనికి ఎగ్జాంపుల్గా చెప్తాం. అలాగే సిండర్ కోన్స్ అన్నటువంటివి. సిండర్ కోన్స్ అంటే ఏంటి, చూడండి ఇక్కడ అగ్నిపర్వతం అనేటటువంటిది ఒకే సింగిల్ వెంట్ అనేటటువంటిది ఉంటుంది, అంటే సైడ్ ఫిజర్స్ అనేటటువంటివి ఇక్కడ లేవు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఎరప్షన్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి, కానీ ఇవి చాలా చిన్నవి. అంతేకాదు ఇక్కడ రాక్స్, బౌల్డర్స్ ఇలాంటివి కూడా ఎక్కువ ఎరప్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అది ఈ సిండర్ కోన్స్కి సంబంధించి. ముఖ్యంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే బూడిద అనేటటువంటిది ఎక్కువగా ఇక్కడ ఎరప్ట్ అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్గా అరిజోనాలో ఉన్నటువంటి సన్సెట్ క్రేటర్ అన్నటువంటిది ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. నెక్స్ట్ చూడండి ఇంట్రూజివ్ మరియు ఎక్స్ట్రూజివ్ ల్యాండ్ ఫామ్స్కి సంబంధించి. అంటే ఏంటి ఇంట్రూజివ్, ఎక్స్ట్రూజివ్ అంటే ఏంటి, ల్యాండ్ ఫామ్స్ అనేవి ఒకవేళ భూమి లోపల జరిగితే వాటిని ఇంట్రూజివ్ అని, అదే భూమి బయట అంటే మనకు కనపడేలా జరిగితే దాన్ని ఎక్స్ట్రూజివ్ అనేసి చెప్తాము. అందులో ఎక్స్ట్రూజివ్ అంటే భూమి బయట జరిగేటటువంటి ల్యాండ్ ఫామ్స్కి సంబంధించి చూసుకుంటే ఇవి ఎక్కువగా ఇగ్నియస్ రాక్స్ అనేసి మనం చెప్తాం. ఇగ్నియస్ రాక్స్ అన్నటువంటివి ప్రైమరీ రాక్స్ గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే కొనికల్ వెంట్, ఫిషర్ వెంట్, మిడ్ ఓషన్ రిడ్జెస్ ఇవన్నీ కూడా దీనికి ఎగ్జాంపుల్స్గా చెప్తాము. చూడండి ఇక్కడ
లావా ఫ్లోని బట్టి వివిధ రకాల ఈ నిర్మాణాలు అనేటటువంటివి ఇక్కడ ఏర్పడతాయి. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ యొక్క లావా అన్నటువంటిది బయటకు వచ్చినప్పుడు చాలా త్వరగా కూలింగ్ అనేటటువంటిది జరుగుతుంది. ర్యాపిడ్ కూలింగ్ జరగటం వల్ల క్రిస్టల్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి. ఇది ఎక్స్ట్రూజివ్ రాక్స్కి సంబంధించి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూడండి, కాల్డెరా అన్నటువంటిది ఏంటి అంటే నార్మల్గా మనకు ఒక అగ్నిపర్వతం అనేటటువంటిది ఇలా ఉంటుంది, అవునా? ఇలా అగ్నిపర్వతం ఉన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి ఏదైతే ఇక్కడ విస్ఫోటనం అనేది జరుగుతూ ఉంటుందో అది జరుగుతూ ఉంటుంది. అలా అవుతూ ఏమవుతుందంటే అదంతా లోపలికి కుంచుకుంటూ పోయి ఒక బౌల్ లాగా లోపల ఏర్పడుతుంది అనమాట. అంటే ఇలాగా ఒక యూ షేప్డ్ ఫామ్ అనేటటువంటిది, స్ట్రక్చర్ అనేటటువంటిది ఏర్పడుతుంది. అది తర్వాత రాను ఏమవుతుందంటే అక్కడ ఎప్పుడైనా వర్షం పడినప్పుడు కానీ ఇంకేదైనా రీజన్స్ వల్ల ఒక లేక్ లాంటి ఫామ్ అవటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వాటిని మనం కాల్డెరాస్ అనేసి పిలుస్తాం, గుర్తుంచుకోవాలి. చూడండి, ఇక్కడ ఒక అగ్నిపర్వతం అన్నటువంటిది ఇలా బద్దలైనప్పుడు ఇలా జరుగుతూ ఫిషర్స్ అనేవి రావటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. తర్వాత ఏమవుతుంది అంటే ఇదంతా చూడండి ఒక క్రేటర్ లాగా ఫామ్ అయిపోతుంది. దాంతో తర్వాత లేక్స్ ఇలాంటి స్ట్రక్చర్స్ అన్నీ వస్తాయన్నమాట. సో దీన్ని కాల్డెరా అనేసి పిలుస్తాము. అయితే మరి ఇంట్రూజివ్ వోల్కానిక్ ల్యాండ్ ఫామ్స్, అయితే ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఇంట్రూజివ్ ల్యాండ్ ఫామ్స్లో ఏమవుతుంది, ఈ క్రిస్టల్ ఫార్మేషన్ అన్నటువంటిది చాలా స్లోగా జరుగుతుంది. ఒకవేళ మీడియంగా జరిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఇక్కడ మోడరేట్గా మీడియం సైజులో ఈ క్రిస్టల్ ఫార్మేషన్ అనేటటువంటి జరిగింది అంటే సైజ్ కూడా మీడియంగా ఉంటుంది. అదే చాలా స్లోగా జరిగింది అనుకోండి, కింది పార్ట్లో మొత్తం చాలా స్లోగా ఈ క్రిస్టల్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి లార్జ్ క్రిస్టల్స్ అనేవి ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి. ఇందులో టైప్స్ చూడండి, బాథోలిత్ అని, లాకోలిత్, లాపోలిత్, ఫాకోలిత్, సిల్స్, డైక్స్ ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన నిర్మాణాలు. చూడండి, బాథోలిత్ అంటే ఏంటి, ఇక్కడికి వచ్చేసరికి మొత్తం ఈ మ్యాగ్మా అన్నటువంటిది ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది, ఒక పెద్ద ట్యాంక్ లాంటిది అనమాట. అదే ఇలా దీని నుంచి వచ్చేటటువంటి ఇలా నిలువు నిర్మాణాలనేమో డైక్ అనేసి పిలుస్తాము. అలా కాకుండా ఇలా హారిజాంటల్గా కనుక ఇవి వస్తే వాటిని సిల్స్ అనేసి పిలుస్తాము. అదే చూడండి, మధ్యలో ఇలాంటివి ఏర్పడితే వాటిని లాకోలిత్ అనేసి పిలుస్తాము. అలాగే స్టాక్ అంటాం, ఇక్కడంతా కూడా స్టాక్ ఉంటుంది అన్నట్టుగా. సో ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన వివిధ రకాల ఇంట్రూజివ్ ల్యాండ్ ఫామ్స్గా చెప్తాము. ఇక్కడ చూడండి, వాల్కానిక్ జోన్స్ అనేవి మన ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే మేజర్గా ఈ ఏరియాస్ గురించి చెప్తాం. చూడండి, ఒకటి సర్కమ్ పసిఫిక్ బెల్ట్ లేదా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటాం. మనం చూస్తే దాదాపు 400కు పైగా వాల్కనోస్ అనేవి ఈ ఒక్క రీజియన్లోనే ఉన్నాయి. చూడండి, ఇదంతా కూడా మనము పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అనేసి పిలుస్తాము లేదా సర్కమ్ పసిఫిక్ బెల్ట్ అని పిలుస్తాం. రెండవది మిడ్ కాంటినెంటల్ బెల్ట్, అంటే 2 కాంటినెంట్స్కి మధ్య. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేసరికి యూరప్కి మరియు ఆఫ్రికాకి మధ్య కాంటినెంట్లో మౌంట్ ఎట్నా అన్నటువంటిది కావచ్చు, అలాగే మౌంట్ వెసూవియస్ అన్నటువంటిది కావచ్చు. ఇవన్నీ కూడా యాక్టివ్గా ఉండేటటువంటి అగ్నిపర్వతాలు. అలాగే మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ అంటే ఏంటి, అట్లాంటిక్ ఓషన్కి సంబంధించి ఇటు నార్త్ అమెరికా, సౌత్ అమెరికాకి, ఇటు యూరప్కి, ఆఫ్రికాకి మధ్య ఇలా అట్లాంటిక్ రిడ్జ్ అన్నటువంటిది ఉంటుంది. ఇందులో కూడా చాలా యాక్టివ్ వాల్కనోస్ అనేవి ఉన్నాయి. అలాగే చివరిగా ఇంట్రాప్లేట్ వాల్కనోస్. మనం చూస్తే మొత్తం వాల్కనోస్లో 5% ఈ ఇంట్రాప్లేట్ వాల్కనోసే ఉంటాయి. ఇంట్రాప్లేట్ అంటే ఏంటి, నార్మల్గా ఇందాక ఏమని చెప్పుకున్నాం, ప్లేట్ బౌండరీస్ అనేవి డైవర్జెంట్ అవుతున్నప్పుడు, కన్వర్జెంట్ అవుతున్నప్పుడు ఇలాంటి చోట్ల ఎక్కువగా ఈ యొక్క వాల్కనోస్ అనేవి సంభవిస్తాయని చెప్పుకున్నాం. అలా కాకుండా ఒక ప్లేట్ అనేటటువంటిది స్టేబుల్గా ఉన్నప్పుడు అందులో లోపల కూడా, అంటే ఆ ప్లేట్లో మధ్యలో కూడా వాల్కనోస్ వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాంటి ఛాన్సెస్ 5% వరకు ఉన్నాయి. వాటిని ఇంట్రాప్లేట్ వాల్కనోస్ అనేసి మనం పిలుస్తూ ఉన్నాము. సో దీనికి సంబంధించి ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇవ్వటం జరిగింది, అలాగే ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇస్తూ ఉన్నాను, ప్రాక్టీస్ చేయండి. సో ఇవాళ మనం ఏం డిస్కస్ చేసుకున్నాము, ఇలా ఇండోనేషియాలో ఒక అగ్నిపర్వతం అనేది బద్దలైంది. అది ఏ అగ్నిపర్వతం, రీసెంట్గా ఈ అగ్నిపర్వత విస్ఫోటనాలు ఎక్కడెక్కడ జరిగాయి, అలాగే అసలు అగ్నిపర్వతం అంటే ఏంటి, దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దీని యొక్క క్లాసిఫికేషన్ అనేటటువంటిది ఏంటి, అలాగే వోల్కానిక్ ల్యాండ్ ఫామ్స్ అనేవి ఎలా ఉన్నాయి, అలాగే వరల్డ్ వైడ్గా ఈ వోల్కానిక్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా ఉంది అన్నటువంటిది ఈ వీడియోలో చూసాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.